హాయ్ ఫ్రెండ్స్, ఇది సిటీ ట్రావెలర్కి వెల్కమ్. ఈరోజు మనం మహాబలిపురం వెళ్తున్నాం. ఇప్పుడు మనం కట్టెకల్ మండపంకి వెళ్తున్నాము. ఇక్కడ ఉంది కదా, అది రాయగోపురం. అది లైట్ హౌస్. అక్కడ ఒక బిల్డింగ్ ఉంది, అదొక కొండ, ఇదొక కొండ, రెండు. హాయ్ ఫ్రెండ్స్, ఇది సిటీ ట్రావెలర్కి వెల్కమ్. ఈరోజు మనం మహాబలిపురం వెళ్తున్నాం. ఇప్పుడు మనం కట్టెకల్ మండపంకి వెళ్తున్నాము. కానీ ఇక్కడ అట్మాస్ఫియర్ చూస్తే నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నిజంగా ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్కి అదొక ఫీల్ అవ్వచ్చు ఆటోమేటిక్గా. చాలా ప్రశాంతంగా ఉంది నిజంగా. ఇక్కడ లోకల్ వాళ్ళ అదృష్టవంతులేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ అట్మాస్ఫియర్ మాత్రం చాలా ప్రెజెంట్గా, హ్యాపీగా, మనం వచ్చామని ఎలాగ ఉందో మరి, లేకపోతే ఎప్పుడు ఇలాగ ఉంటుందో నాకు తెలియదు. ఎందుకంటే చాలా వీడియోస్లో నేను చూస్తే ఇక్కడ చాలా హీట్ ఉంటుంది అని అన్నారు. యాక్చువల్లీ స్టోన్ అంటే ఆటోమేటిక్గా హీట్ ఉంటుంది, కానీ ఇక్కడ హీట్ అన్నది నాకు ఇప్పుడైతే కనిపించలేదు. ఎందుకంటే మన అదృష్టం బాగుండి క్లైమేట్ బాగుందేమో నాకు తెలిసి. చూడండి ఇక్కడ స్టోన్స్ అసలు దేనికి ఏదో చెక్కాలని చెప్పి హోల్స్ అయి పెట్టినట్టున్నారు స్టోన్స్ మీద. మరి అది ఏంటి అన్నది ఒకసారి చూద్దాము. మాన్యుమెంట్ 20 అంట. అంటే ఇప్పటి వరకు మనం చూసినవి కొండల్లోనే జాగ్రత్తగా తాటి చెట్టు కూడా మొలిచింది నీట్గా. చూడండి, అంత ఏమీ లేదు. టెంపుల్ లోపలైతే ఏమీ లేదు. ప్రజెంట్ ఓన్లీ 3 కేవ్స్ లాగా చెక్కి వదిలేశారు. ఇవ్వండి ఎంత నీట్గా. అంటే ఏదో మాన్యుమెంట్ చేద్దామని అనుకున్నారు, బట్ మళ్ళీ ఏమైందో తెలియదు ఆ టైంలో. మళ్ళీ అలాగా ఎంటీగా. కొట్టికల్ మండపం అంట. ఇది యాక్చువల్గా ఎంటీగానే ఉంది. ఇది కూడా సింగిల్ స్టోన్ మీదే మొత్తం అంతా చెక్కారు. చూడండి బ్యాక్గ్రౌండ్ అంతా. మీకు ఎక్కడ ఏమి పేస్ట్ కానీ గమ్ము కానీ ఏం వాడకుండా ఓన్లీ ఒక సింగిల్ పేస్ట్ మీదే మొత్తం అంతా చెక్కేసి పెట్టారు. చూడండి 3 మండపాలు అన్నమాట. ఇది కొట్టికల్ మండపం అంటారు దీన్ని. చూడండి మొత్తం ఒకే స్టోన్, మీకు ఎక్కడ ప్యాచ్ వర్క్ ఉండదు. ఇక్కడ నుంచి వేరే రూట్కి వెళ్దాము. మళ్ళీ మనం ఇదంతా చూడండి ఎంత ప్రశాంతంగా, నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే యాక్చువల్లీ స్టోన్స్ అంటే హార్డ్గా ఉంటాయి, బట్ ఈరోజు మనకి టైం బాగున్నట్టుంది. క్లైమేట్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఇదంతా మొత్తం స్టోన్సే. ఇదంతా ఒక కొండని అన్నమాట ఇలా తయారు చేశారు మనకి. అంటే వాళ్ళు ఏదో పెద్ద ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నట్టున్నారు. ఆ ప్రాజెక్ట్ మళ్ళీ కోసమని ఇక్కడ అంతా చెక్కినట్టున్నారు అనిపిస్తుంది అనమాట నాకు తెలిసి. కొండ ఎక్కుదాం మనం ఇప్పుడు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఫ్రంట్కి వెళ్ళాలంటే చాలా దూరం ఉంటుంది. అందుకనేసి మనం బ్యాక్ రూట్ అనమాట కొండకి. ఇది మనకి సందులు అంటే అసలే ఇష్టం కదా, అందుకని సందు మార్గంలోంచి వెళ్తున్నాం మనం. కాకపోతే ఇదే సందు మార్గంలోంచి వెళ్ళట్లేదు, ఎందుకంటే ఇక్కడికి ఎటు వెళ్ళినా ఒకే కొండ కనిపిస్తుంది. ఇది కానీ రెడ్ శాండ్ఫోర్డ్ ఓన్లీ. మొత్తం కొండంతా ఎక్కుతున్నాం. అటు వెళ్ళే కదా, అటు వెళ్ళాం కదా, అదే ఇదంతా కొండే మొత్తం. మనం బటర్ బాల్ మెయిన్ ఏంటంటే ఇక్కడ నడవాలంటే ఓపిక ఉండాలి. మహాబలిపురం ఇదంతా ఏంటంటే ఒక కొండని జస్ట్ ఈ ఎడ్జ్లో నేను కూడా నడుస్తున్నాను. కొండని ఇలాగ మొత్తం వాళ్ళకి కావాల్సిన మాన్యుమెంట్స్ అన్నీ చెక్కేసి, మరి మధ్యలో ఏమైందో తెలియదు, అవి కంప్లీట్ చేయకుండా మధ్యలోనే ఆపేసినట్టున్నారు. బట్ అయితే ఇక్కడ ఉన్న ప్రతి రాయికి ఒక శిల్పి అడుగు పెట్టాడన్నమాట నాకు తెలిసి. ఎందుకంటే నాకు తెలిసిన కథలు పురాణాల ప్రకారం ప్రతి రాయి మీద ఇక్కడ ఏదో ఒక శిల్పి కూర్చొని తనకి సంబంధించిన కళని చేయడానికి ప్రయత్నించారు. బట్ ఇప్పటికీ స్టోరీ కూడా పెద్దగా ఏమీ లేదు. ఇక్కడ చూడండి మొత్తం అంతా రాక్ మీదే వెళ్తుంది ఇదంతా. ఇంకా ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మాత్రం మొత్తం అంతా రాకే ఉంది.
ఇదిగోండి ఇక్కడ స్టోన్ చూడండి, ప్రతి స్టోన్కి కూడా ఏదో ఒక చూడండి హోల్స్ ఎలా పెట్టారు. అలాగా ప్రతి స్టోన్కి శిల్పి ఏదో ఒకటి చేయాలనుకున్నారు. బట్ ఏం చేయాలనుకున్నారు మాత్రం ఇప్పటి వరకు పురాణాల్లో కూడా సరిగ్గా కనిపించలేదనుకుంటా. ఒక్కసారి మనం చూద్దాము దీని అయితే ఏ విధంగా ఉన్నాయి. ఇవాళ క్రౌడ్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. క్రౌడ్ కూడా కొంచెం ఎక్కువ ఉంది, ఎందుకంటే సండే కాబట్టి క్రౌడ్ కొంచెం ఎక్కువగానే ఉంది. ఇదిగోండి ఈ స్టోన్స్ నిజంగా ప్రతిదీ ఏదో చేద్దామని మాత్రం అనుకున్నారు. బట్ ఏం జరిగింది అనేది మనకి తెలియదు. ఇప్పుడు అవి ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాము. ఇటు సైడ్ వెళ్ళి ఇటు నుంచి వద్దాం అన్నమాట బ్యాక్కి. ఇటు సైడ్ ఏముందో ఒకసారి చూసి వద్దాం. ఇది స్టోన్. అయితే మాత్రం ఎక్కువగానే ఉన్నారు ఆడియన్స్ ఈరోజు సండే వల్ల. మరి అది ఇక్కడ ఏదో ఎంటీ స్పేస్ అనుకుంటా. అలాగా మొత్తం అంతా ఎంటీ స్పేస్ లాగా ఉంది. ఇది హైయెస్ట్ హిల్ వ్యూ కదా. ఒకసారి ఆ హిల్ వ్యూ ఏంటంటే పరిస్థితి ఏంటంటే ఒకసారి చెక్ చేసుకొని మనం ట్రై చేద్దాం. ఇక్కడ పాండ్ ఉంది, కొండ మీద పాండ్ చెక్కేశారు. అది మన వర్షాలకి పాండ్ కింద తయారైపోయింది. పాండ్ కింద తయారైపోయింది అన్నమాట. కానీ ఏదో సగం సగం అన్నీ మ్యాక్సిమం ఇక్కడ ఉన్నవన్నీ హిల్ టాప్లో ఉన్నాం కదా. ప్రజెంట్ అంతా అదంతా కొండ. ఇది ఒక హిల్ వ్యూ అనమాట. ఇదంతా హిల్ వ్యూ అనమాట. నా బ్యాక్ సైడ్ ఉన్నదంతా ఊరు మహాబలిపురం ఊరంతా కనిపిస్తుంది అనమాట. కంప్లీట్గా ఊరు డీటెయిలింగ్ ఇవ్వడం కోసం ఇది పెట్టా. నా బ్యాక్ సైడ్ ఇప్పుడు ఇలా రౌండ్ తిరుగుతుంటే ఆటోమేటిక్గా మొత్తం మీకు సిటీ మ్యాప్ అంతా కనిపిస్తుంది. ఇది ఒక కొండ, మహాబలిపురం కొండని. మహాబలిపురంలోని వేరే మాన్యుమెంట్ దగ్గరికి వెళ్దాము. అదేంటి అన్నది అసలు యాక్చువల్లీ ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ఏంటంటే హిల్ వ్యూలో ఉన్నాం, టాప్ హిల్ వ్యూలో ఉన్నాం. ఇక్కడ నుంచి సిటీ అంతా కనిపిస్తుంది. ఒకసారి ఇప్పుడు సెకండ్ కేవ్ దగ్గరికి కూడా వెళ్దాము. ఇప్పుడు ఇక్కడ కొండ ఉంది, ఇక్కడ ఏం పెట్టారు అన్నది ఒకసారి చెక్ చేద్దాం. ఇదేంటంటే ద్రౌపది బాత్ అంట. మొత్తం ఇక్కడ ఏవో లెటర్స్ రాశారు, చాలా తక్కువ రాశారు. హియర్ ద రాక్ వాజ్ కట్ ఇన్ రెక్టాంగులర్ క్రిస్టల్ లైక్ స్ట్రక్చర్ లైక్ బాతింగ్ టబ్. అంటే ద్రౌపది స్నానం చేయడానికి బాత్ టబ్ అనుకుంటా. ఒకసారి మనం కూడా చూసొద్దాం పైకి వెళ్ళి. ఇది వనవాస సమయంలో పాండవులు తపోనిష్ఠగా జీవిస్తున్నప్పుడు టైంలోనే అరణ్యం ఉండేది కదా అప్పుడు అడవిలోని. అప్పుడు ద్రౌపది స్నానం చేసేటప్పుడు జయపదుడు అని తనను చూసి ఆకర్షితుడయ్యాడని ఆమెను బలవంతంగా తీసుకెళ్లాలని ప్రయత్నించాడంట. కానీ పాండవులు వచ్చి ఆమెను రక్షించారని చెప్పారు. ఇది ద్రౌపది పరాభవానికి ముందుగా జరిగిన స్నానం. కానీ ఇది క్లారిటీగా ఎవరు కూడా దీని గురించి ఏం చెప్పలేదు. పేరైతే మాత్రం ద్రౌపది స్నానం అని రాసింది. ఇక్కడ మరి ఏముందో తెలియదు. ప్లేసెస్ అయితే మాత్రం నాకు తెలిసి చాలా అద్భుతంగా ఉన్నాయి. హిస్టారికల్గా అయితే చాలా బాగున్నాయి. కాకపోతే చూడండి ప్రతి రాక్ మీద ఏదో ఒకటి చేద్దాం అనుకొని ప్లాన్ మీదే పెట్టారు. బట్ అది ఎంతవరకు వర్కౌట్ అయింది అన్నది మనకు తెలియదు. రూట్స్ లొకేషన్స్ అయితే మాత్రం సూపర్గా ఉన్నాయి. చాలా నీట్గా ఒక కొండని నీట్గా చెక్కేసి పెట్టినట్టే అనిపిస్తుంది. అదే చెక్కు వేరే రూట్లోకి వెళ్దాం. లైట్ హౌస్ అనుకుంటా ఇది. ఈ రూట్ చూస్తే లైట్ హౌస్ లాగే కనిపిస్తుంది నాకు తెలిసి. కొండని అటు ఇటు ద్వారబంధాలు వేసి పెట్టినట్టు పైన చిన్న లైట్ హౌస్ కనిపిస్తుంది. మరి లైట్ హౌస్ రూట్ అనుకుంటా ఇది. ఒకసారి చూద్దాం. అంటే అప్పుడులో లైట్ హౌస్ ఇది. ఈ కొండల్లోని అప్పుడులోనే లైట్ హౌస్. కరెంటు అది లేని టైంలో లైట్ హౌస్ని ఎలా తయారు చేశారో మనకైతే ఐడియా లేదు. ఒకసారి అక్కడికి వెళ్తే డిస్క్రిప్షన్ మొత్తం దొరుకుతుంది. ఒకసారి చూసి వద్దాం లైట్ హౌస్ని. ఇదంతా కంప్లీట్ లైట్ హౌస్ అనమాట. ఇంకా ఏవో చిన్న మెట్లు ఉన్నాయి ఈ రూట్లో చూస్తుంటే.
చూడండి కొండ, ఇది కూడా సింగిల్ హాల్ కొండ. ఇది 1xలోనే అవుతుంది. ఇది సింగిల్ కొండ. చూడండి ఎంత చిన్న స్టెప్స్ కట్టారు. నిజంగా చిన్న స్టెప్స్ కట్టి జాగ్రత్తగా ఒక కొండ. ఇదంతా సింగిల్ హిల్. ఇది కూడా ఇది ఒక మండపం అనుకుంటా. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూసుకున్నాం. మండపం అయితే ఇది ఫుల్ అయినట్టు అనిపిస్తుంది. బయట అయితే ఎంట్రీ బాగుంది, మరి ఫుల్ అయిందో లేదో తెలియదు. పైన స్టోన్స్ అవన్నీ సింగిల్, మళ్ళీ ఇది కూడా స్టోన్ మాదిరిగా పెట్టారు. పెట్టి ఇదిగోండి, ఇది కూడా ఎంటీ స్పేసే. పిల్లర్స్ అవిని ఇవో గబ్బిలాలు అవి వాసన వస్తున్నాయి. మరి ఏముంటాయో తెలియదు కదా ఇలాంటి పరిస్థితుల్లో. ఇక్కడ ఉండేవి అవే కదా ఎక్కువ మరి ఆ రోజుల్లో. చూడండి మొత్తం ఏదో అంతా చెక్కేసి వదిలేశారు, మార్కింగ్ చేసేసి అలైన్మెంట్ చేసి వదిలేసినట్టు వదిలేశారు తప్ప ఇంకేం లేదు ఇందులో. కానీ శిల్పాలు చూడండి, ఒకే సింగిల్ స్టోన్ మీద ఒక్కసారి ఎలా చెక్కారో మొత్తం డీటెయిలింగ్గా ఇచ్చారన్నమాట ప్రతిదీ కూడా. చూడండి ఎంత నీట్గా శిల్పం చెక్కారో ఈ గ్రానైట్ స్టోన్ మీద. ఉన్నారు కానీ అన్నీ ఎంటీగా ఉన్నాయన్నమాట. చెప్పిన మాన్యుమెంట్స్ అన్నీ ఎంటీగా చేసి వదిలేసి వెళ్ళిపోయారంటే. దాన్ని కూడా ప్లాన్ చేసుకొని స్టెప్స్ పెట్టి జాగ్రత్తగా వదిలేశారు. మరి పైకి వెళ్ళడానికి ఆ తర్వాత ఇంకా అంత చెక్కలు కూడా అన్నీ వదిలేశారు. ఇంకా ఇవన్నీ చూడండి, స్టెప్స్ కూడా ఎంత చిన్న స్టెప్స్ కట్టారు. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు వేరే మాన్యుమెంట్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మాన్యుమెంట్ కొంచెం మనం చూసుకొని అక్కడ ఏమున్నాయో ఒకసారి చెక్ చేసుకొని వెళ్దాము. ఇక్కడ ఒక పిచ్చోడు ఉన్నాడు, సెక్యూరిటీ గార్డ్ పిచ్చోడు. వాడికి ఏమీ తెలియదు కోసం ఎలా తీయకపోతే ఏమి ఉండదు. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి చెక్ చేసుకొని మన మిగిలిన వాటి దగ్గరికి వెళ్ళేసి వద్దాం. ఇదిగోండి, ఇది ఒక మళ్ళీ వేరే మాన్యుమెంట్ దగ్గరికి వెళ్తున్నాం. ఇది కూడా సేమ్ హిల్ వ్యూ అన్నమాట. ఇక్కడ కూడా ఇంకా మొత్తం ఇక మహాబలిపురం అంటే ఇప్పుడు మళ్ళీ మనం ఎంత దూరం వచ్చామో అంత దూరం నడిచి వెళ్ళాల్సిందే. మళ్ళీని ఎక్కిసి వస్తున్నాం. ఒక్కసారి ఇక చూడండి కొండలు ఎలాగున్నాయో, కొండలు ఎలాగున్నాయో చూసారా. అది మనం ఆ లైట్ హౌస్ దగ్గరికి కూడా వెళ్తాం. లైట్ హౌస్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఆ లైట్ హౌస్ దగ్గరికి కూడా మనం వెళ్తాం. ఇటు ఉంది కదా, అది రాయగోపురం. ఇది కూడా ఆఫ్ కట్లోనే ఉంది ఇంకా ప్రస్తుతానికి. మ్యాక్సిమం మహాబలిపురం అంతా ఆఫ్ కట్లోనే ఉంటుంది. మరి ఇంకా అసలు ఆ లోపల ఏముంది అన్నది ఒకసారి చూద్దాం. ఆఫ్ గోపురం కూడా ఎలా కట్టారు అన్నది. ఇది రాయగోపురం అన్నమాట. పల్లవుల శిల్పకళకు పరాకాష్ఠగా నిలిచిన మహాబలిపురం. ఎందుకంటే ఇది ప్రతి రాయి ఒక ప్రదేశంలో ఒక చరిత్ర చెప్పబోతుంది. అలాంటి చారిత్రక శిల్పాల్లో ఒకటి ఈ రాయగోపురం. అసంపూర్ణంగా ముగిసిన నిర్మాణం అయినా దాని వైభవం చాలా బాగుంటుంది అన్నమాట. ఇది గొప్ప శిల్పకళకు మనం గుర్తు చేసుకునే గోపురం అన్నమాట. ఇది పల్లవ మహారాజుల కాలంలోని అత్యంత సంక్లిష్టమైన రాతి శిల్పంతో ప్రారంభించబడారు. ఈ ఆలయం నిర్మించాలన్న ఆలోచనతో పని మొదలుపెట్టారు. కానీ కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం కొన్ని కారణాల వలన నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. ఈ గోపురం దగ్గరికి వెళ్ళగానే పెద్ద పెద్ద రాతి బండ్లు, చాలా అద్భుతంగా శిల్పకళ మాత్రం చాలా స్ట్రైట్ పిల్లర్స్తో కనిపిస్తాయి. శిల్పకళాకారుల నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచే ఈ నిర్మాణం ఈ ఆలయాన్ని
చూసి చాలా పీస్ఫుల్గా డిజైన్ చాలా డీటెయిల్గా ఉంటుంది. బహుశా ఇది ఒక ప్రధాన ఆలయ ప్రవేశ ద్వారం కావచ్చు అనుకుంటున్నాను. కానీ ఇది చరిత్ర మనకి పూర్తిగా తెలియదు కాబట్టి ఉన్న దాంట్లోనే మేము జస్ట్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. కానీ మహాబలిపురానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఈ గోపురాన్ని చూసి, రాయగోపురాన్ని తప్పకుండా చూసి రండి. ఇది ఒక అపూర్వమైన, ఒక అసంపూర్ణమైన గోపురం. ఉంది కదా, ఇది ఆఫ్ రాక్ కట్. ఇది కూడా వరాహస్వామి టెంపుల్, అదే మన వరాహస్వామి టెంపుల్ అంటారు కదా, అలా ఇది కూడా ఆఫ్ కట్లో చేసి వదిలేశారు ప్రజెంట్. ఈ టెంపుల్ ఒకసారి చూద్దాము. ఇది చూడండి, ఇది కూడా సింగిల్ స్టోన్ అనమాట. మీకు ఏది కూడా ఇక్కడ ఉన్న రాళ్ళని ఒక కొండగా ఏదో మాన్యుమెంట్ తయారు చేద్దామని ఒక ఆలోచనతో తయారు చేశారు. బట్ అది పూర్తిగా కాలేదు. మరి మధ్యలో ఆపేశారు. మరి ఎందుకు ఆపేశారు అన్నది తెలియదు. చూసారా స్టెప్స్? మనకి టెంపుల్కి వెళ్ళేటప్పుడు కాలు కడుక్కొని వెళ్తాం కదా, అలా. టెంపుల్లో ఆఫ్ కట్ కదా, ఇంకా టెంపుల్లో టెంపుల్స్ ఏం పెడతారు. కాకపోతే ఆర్ట్ మాత్రం చాలా ఫినిషింగ్ నీట్గా ఇచ్చారు గ్రానైట్ మీద. చూడండి ఎంత నీట్గా ఉందో గ్రానైట్ ఫినిషింగ్, చాలా నీట్గా ఇచ్చారు. చూడండి, వరాహ నరసింహస్వామి ఎత్తుకున్నట్టున్నారు. ప్లస్ అమ్మవారు ఇది కూడా ఒకటి పెట్టారు నీట్గా. ఇది కూడా ఆఫ్ రాక్ కట్ అంటే ఇది పర్లేదు, ఇంకా 70% రాక్ కట్ అయిపోయింది. టెంపుల్ విగ్రహం ఒకటే పెట్టలేదు అనుకుంటా. మ్యాక్సిమం టెంపుల్ అయితే క్లియర్ చేశారు. ఇది ఫుల్ వ్యూ అనమాట రాక్ కట్లో. ఇది ఒక స్టోన్, అక్కడ నుంచి ఆ స్టోన్ చూడండి, పెద్ద స్టోన్ ఉంటుంది. ఆ స్టోన్ని ఇది ఇలాగా కొండలు ఎక్కి ఆ కొండలో ఏముందో ఒకసారి చూసుకొని వచ్చేద్దాం. ఇలాగ 12:30 అయితే ఆటోమేటిక్గా కట్టేస్తారు. చూడండి కొండ ఎలా ఉందో. ఇదిగా కొండ, ఇదిగా మొత్తం రాక్. పైన టెంపుల్, రాయగోపురం అవన్నీ కనబడ్డాయి కదా, అదంతా రాయగోపురం. ఇది సింగిల్ కొండ ఎక్కుతున్నాం. పర్లేదు, ఎక్కడానికి ఈజీగానే ఉన్నాయి, కొంచెం కష్టపడాలి. కాకపోతే ఎలా పడితే అలా ఎక్కిసిన ఇబ్బందే. అయితే స్టెప్స్ అయితే ఇచ్చారు ఎక్కడ పడితే అక్కడ. ఇక్కడ ఏమీ కనపరిచినట్లు ఉంటుంది. ఒక స్టోన్స్ని కొండ మీద ఏదో పేర్చి వదిలేశారు, పేర్చేసి నీట్గా వదిలేశారు. చిన్నది ఏమైనా స్లిప్ అయితే మాత్రం కిందకే డైరెక్ట్గా, నాకు తెలిసి రూట్ ఇటు కాదనుకుంటా. ఇది చూడండి కొండ, నా స్టెప్పు డైరెక్ట్ కొండ. ఇందాక అక్కడ వరాహ నరసింహస్వామి టెంపుల్ తీసాం కదా, అలాగే ఇటు సైడ్ కొండ అంతా ఉంది. అటు సైడ్ ఏమైనా ఎంటీ స్పేస్ ఉందేమో చూద్దాం. మనం సాహసం చేయకూడదు. అదే సైడ్ ఇది మన ఇటు సైడ్ నుంచి ట్రై చేద్దాం. అటు సైడ్ నుంచి అయితే డైరెక్ట్గా అయిపోతాం. అటు సైడ్ నుంచి అయితే డైరెక్ట్ కొండ కిందకి వెళ్తాం. ఇటు సైడ్ నుంచి వెళ్తే కొండ పైకి వస్తాం. అటు సైడ్ నుంచి కొండ కిందకి వెళ్తాం కదా, ఇప్పుడు పైకి వెళ్తాం అన్నమాట. ఇటు సైడ్ నుంచి నీట్గా రూట్ ఇచ్చారు, పర్వాలేదు, హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఎక్కడో మాన్యుమెంట్ ఉంది. ఇదిగా ఆ బ్యాక్ సైడ్ మనం కొండలు ఏం చెక్కేసి వదిలేశారనుకున్నాం కదా, కానీ ఒక్కొక్క రాయి కింద పేస్ట్ చేసి చెక్కేసి మొత్తం జాగ్రత్తగా మ్యానిక్యూర్స్ తయారు చేసి వదిలేశారు సింపుల్గా. ఇప్పుడు ఇది అడ్డ తెలుసు కదా ఎవరికి ఉపయోగపడుతుందో, అంతే. ఇదంతా ఇలా చెక్కేసి నీట్గా వదిలేశారన్నమాట. ఇదే మొత్తం. ఏదో క్యాబిన్ మెరైటైమ్ అని అంటే ఆ రోజుల్లో లైట్ వాళ్ళకి సింబాలిక్ కోసం అనేసి కట్టినట్టున్నారు. ఆ పైన ఏదో టెంపుల్ ఒకటి ఉంది, ఆ పైన టెంపుల్ కూడా ఏదో కట్టారు. అక్కడికి వెళ్ళి చూసొద్దాం. కానీ చాలా దూరంగా ఉంది, కానీ తప్పదుగా
చూడండి కొండ, ఒక కొండ. మనం ఎటు వెళ్ళాలో కూడా మనకు తెలియదు. రూట్ ఎక్కడ ఉందో మనకు తెలియట్లేదు, కానీ ఆ రూట్ మాత్రం కనుక్కోవాల్సి వస్తుంది. ఎక్కడ కనుక్కోవాలి, ఎలా కనుక్కోవాలి, ఎవరిని అడగాలి. ఇక్కడ అడిగేవాడు చెప్పేవాడు ఎవడో ఉండడు. ఏంటి ఒక్కసారి మహాబలిపురం వస్తే కొన్ని రూట్లు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఉండాలి. ఓకేనా గైస్? అది లైట్ హౌస్. అక్కడ ఒక బిల్డింగ్ ఉంది, అదొక కొండ, ఇదొక కొండ. 2 కొండల మీద 2 వెరైటీ 2 మాన్యుమెంట్స్ ఉన్నాయి. ఆ 2 మాన్యుమెంట్స్ ఇప్పుడు చూడడానికి మనం వెళ్ళాలి. కాకపోతే నేను ఉన్నది ఇంకో కొండ మీద. ఆ కొండను చూస్తారా? ఇదే కొండ. ఇది చూడండి, నా ఫోటో కూడా చూపిస్తాను. ఇదిగా పెద్ద కొండ మీద ఉన్నాను. ఆ కొండ మీద నుంచి ఇప్పుడు ఆ లైట్ హౌస్ దగ్గరికి ఎలా పెడితే ఇది లైట్ హౌస్. అక్కడ ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ రెండింటి దగ్గరికి ఇప్పుడు వెళ్ళడం మనం పెద్ద సాహసం అనమాట. కానీ మన సాహసాలు చేస్తూ ఉంటాం కదా. మనం ఇప్పుడు ట్రెక్కింగ్కి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు తెలిసి, కానీ ఇచ్చే రూట్ అయితే లేదు. కానీ రూట్ అయితే లేదు. పాములు ఏమైనా ఉంటాయేమో అన్న ముందే భయపెట్టాడు మనల్ని. ఇక రూట్ అయితే ఏమీ లేదు మనకి. ఇటు సైడ్ రావడానికి కూడా మనలాంటి వాళ్ళం అయితే వెళ్ళలేము అనుకుంటా. ఇదిగోని కొండ. ఇలాంటి మహాబలిపురంలో ఇలాంటి సాహసాలు మాత్రం చాలా గుర్తొస్తాయి.